ఓం గం గణపతయే నమః. జై శ్రీకృష్ణ. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆలయాలలో ఒకటి పూరి జగన్నాథ్ ఆలయం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాత తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీనమైన హిందూ దేవాలయం ఇది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును ఎప్పుడు కూడా కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటేటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నింటినీ మినహాయించి ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఉంది. ఇక్కడ బలభద్ర సుభద్రలతో సహా జగన్నాథుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ జగన్నాథుడు ప్రతి ఏటా ఒకసారి గుడిలో నుంచి బయటికి వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఊరేగించేందుకు ఏటేటా కూడా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆ రోజు నుండి ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. భక్తి భావం వెల్లువై భక్తుల మనస్సులు పొంగి పొర్లుతాయి. జగన్నాథుని రథయాత్రలో జయ జయ ధ్వనులతో పూరి నగర వీధులు అన్నీ మారుమురుగుతాయి. అంతరాలయంలోని రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు భక్తులు. ఆ స్వామిని దర్శనం చేసుకోగానే ఎంతో ఆనందంతో పులకరించిపోయి భక్తి పారవశ్యంలో మైమరిచిపోతూ ఉంటారు. ఆ క్షణం అపురూపంగా సర్వం జగన్నాథమయంగా ఉంటుంది. అంతేకాదు, కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఇక్కడి ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా విష్ణువు అంటే శ్రీకృష్ణుని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పకుండా దర్శించవలసిన చార్ధామం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం మొదటిది, అలాగే ప్రధానమైనది కూడా. ఇక్కడ చార్ధామ్ అంటే పూరి జగన్నాథ్, బద్రీనాథ్, కాశీ, రామేశ్వరంగా పరిగణించబడతారు. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథోత్సవం చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగదేవ ప్రారంభించాడు. ఒడిశా పాలకుడైన అనంగ భీమదేవ దీనిని పునర్నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతం ఉన్న రూపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడరంగదేవ్ మొదలుపెట్టారు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుకాల ఒక కథ కూడా ఉంది. అయితే జగన్నాథుడు గిరిజనుల దేవుడని, ఇతన్ని నీలమాధవుడనే పేరుతో పిలుస్తారు అని, అక్కడి గిరిజనులు ఈ నీలమాధవుడిని పూజిస్తూ ఉంటారని స్థల పురాణంలో చెప్పబడింది. అలాగే అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు అనే అతడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు అంతుపట్టని ఆ రూపం ఏంటో తెలుసుకోవాలని సంకల్పించాడు. తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు కూడా చేశాడు. ఆ రహస్యం ఏమై ఉంటుంది అని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపించాడు. అయితే విద్యాపతి అక్కడికి వెళ్ళి చూడగా అది ఒక రహస్యమని, దాన్ని కనిపెట్టడం అంత సులభం కాదని అతనికి అర్థమవుతుంది. అందువలనే విద్యాపతి అక్కడ విశ్వావసుడి దగ్గర కొన్ని రోజులు ఉంటూ విశ్వావసుడి కూతురైన లలితను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. వివాహమైన తరువాత విద్యాపతి అక్కడ ఉన్న రహస్య గుడిలోని విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతూ ఉంటాడు. అల్లుని విన్నపాన్ని కాదనలేని సవరరాజు అతని కళ్ళకు గంతలను కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు. అలా కళ్ళకు గంతలు కట్టినప్పుడు విద్యాపతి తెలివిగా ఆలోచిస్తాడు. నాకు కళ్ళకు గంతలు కడితే నేనెక్కడికి వెళ్తున్నాను అన్న విషయం నాకు తెలియదు, కాబట్టి నేను నా జేబులో ఆవాలను వేసుకుంటాను అనుకొని దారి పొడవునా ఆవాలను జార విడుచుకుంటూ వెళ్తాడు.
అలా వెళ్ళిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. కొన్నాళ్లకు ఆ ఆవాలు మొలకెత్తుతాయి. దారి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో వెంటనే ఈ విద్యాపతి ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకోగానే అది వినగానే రాజు అక్కడికి వస్తాడు. ఇంద్రద్యుమ్న మహారాజు అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న విగ్రహం మాయమైపోతుంది. దీనితో ఇంద్రద్యుమ్న మహారాజుకు చాలా బాధ కలుగుతుంది, ఎంతో నిరాశ కలుగుతుంది. ఆ రోజు నుంచి నిరాహార దీక్ష చేయడం మొదలు పెడతాడు ఇంద్రద్యుమ్న మహారాజు. అంతేకాదు అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. దానితో పాటు నీలాచలం అనే కొండ మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠిస్తాడు. అయినా అతడు సంతృప్తి చెందడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొమ్మలు కొట్టుకొని వస్తాయని వాటితో విగ్రహాలను చేయించమని ఆదేశిస్తాడు. మరుసటి రోజు చూడగా నిజంగానే ఆ కొయ్యలైతే కొట్టుకొస్తాయి. కానీ ఆ విగ్రహాన్ని నిర్మించడానికి ఎవరు ముందుకు రారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దైవశిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుడి రూపంలో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన విశ్వకర్మ ఇంద్రద్యుమ్న మహారాజుతో ఇలా చెప్తాడు. తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి నీళ్లు కూడా ముట్టుకోను అని, అలాగే ఆ విగ్రహాలు పూర్తి అవ్వడానికి 21 రోజులు పడుతుంది అని, అటువైపు ఎవ్వరూ కూడా రాకూడదు అని, తన పనికి ఆటంకం కలగకూడదు అని ఒక షరతుని విధిస్తాడు. ఆ షరతుకు రాజు అయిన ఇంద్రద్యుమ్న మహారాజు అంగీకరిస్తాడు. రోజు ఆ గదిలో నుంచి ఉలి శబ్దం వినపడుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ గదిలో నుంచి ఎలాంటి శబ్దం కూడా రాలేదు. దీనితో రాణి గుండీచాదేవి కంగారు పడింది. ఈ శిల్పికి ఏమై ఉంటుంది, ఈ శిల్పి గాని మరణించలేదు కదా అని కంగారు పడుతూ రాజుని తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే ఆ రాజు తలుపులు తెరవడం జరుగుతుంది. తలుపు తెరిచి చూడగానే శిల్పి అక్కడ కనిపించలేదు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. అప్పుడు వెంటనే పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయి అని తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠాపన కూడా చేస్తాడు. అలా పూరి జగన్నాథ్ ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం అనేది కనిపించదు. ఈ చతురార్ధ భువనాలన్నింటినీ వీక్షించడానిక అన్నట్టు ఇంతింత పెద్ద పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి. అసలు కృతాయుగం చివర్లో అసలు రూపంలో జగన్నాథుడు విష్ణు విగ్రహం పూరి సముద్ర తీర సమీపంలో మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీల ఆభరణంగా అవతరించాడట. అది ఎంత ప్రశాంతమైనదంటే దాన్ని చూసిన వారికి తక్షణమే మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు అనగా యమధర్మరాజు భూమిలో ఆ విగ్రహాన్ని దాచిపెట్టాలనుకున్నాడట. అందులో విజయం కూడా సాధించాడు. ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న మహారాజు అంతుపట్టని ఆ రూపం ఏంటో తెలుసుకోవాలని సంకల్పించాడు. తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు కూడా చేశాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండతో తనకు కావలసిన రూపమును తయారు చేసుకోమని అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్క దుంగను కనుగొన్నాడు. తర్వాత అతను అద్భుతమైన యాగాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయణుణ్ణి 4 అక్షరాలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముని వాసుదేవునిలాగా, వ్యూహాని సంకర్షణ వలె, యోగమాయని సుభద్రలాగా, విష్ణువుని సుదర్శన చక్రము వలె నిర్మించమన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను తయారు చేశాడు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.